ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడకుండా మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నివాస ప్రాంతాలను మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. 2 వారాల పాటు నిరంతర నిఘా ఉంచి మే 29న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్లు పొంది నిందితులను హైదరాబాద్లోని సిఐడి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. నిందితులను కరీంనగర్లోని ఫస్ట్ క్లాస్ పీసీఆర్ కోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. నిందితుల నుంచి 3 విలాసవంతమైన కార్లు, 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 5 పాస్పోర్ట్స్తో పాటు 3,21,900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 108 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఒక 37 ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ కి జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. 25 సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడుకోవడం జరిగింది అండ్ వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది దట్ మీరు బెట్టింగ్ అప్లికేషన్స్ కి ఎండోర్స్మెంట్ ఇస్తున్నారు, ఇది ఇల్లీగల్, ఇట్ ఈస్ అ క్రైమ్ అండ్ మీరు ఇది మరీ ఎండోర్స్మెంట్ ఇవ్వాలి, వీడియోస్ రిలీజ్ చేసి దట్ దిస్ ఇస్ అ క్రైమ్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బి ఎన్కరేజ్డ్ టు గెట్ ఆన్ టు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్. తెలంగాణ సిటిజన్స్ అర్థం చేసుకోవాలి దట్ మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే అండ్ మీరు అమౌంట్ పోగొట్టుకుంటే అది మీకు చాలా పెద్ద లాస్ అవుతుంది. It is illegal, it is a crime, please don't get into it.